ఉన్నారు అందరూ? పిల్లలు నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు మేము గణేష్ని కలవటానికి వెళ్ళబోతున్నాం కాబట్టి. She was just shouting so much. God bless you. Keep it up. Flower, upper's head. What is this? What is this? Huh? ఐ విష్ నా రియాక్షన్ ఎవరైనా వీడియో తీసుంటే బాగుండు. లిటరల్గా ఎంత ఒక్క రకమైన రిలీఫ్ అనిపించింది అనమాట. ఒక 1 minute గణేష్ని అలా హగ్ చేసుకుని ఉండిపోయాను. అంటే ఇట్ ఫెల్ట్ రియల్, లైక్ ఫైనలీ అందరం కలిసి ఉంటున్నాము, ఉండబోతున్నాము అంది. ఇక్కడ గణేష్ని అదే అడుగుతా ఉన్నాను, ఎలా అనిపిస్తుంది నీకు అంటే, హీఈస్ లైక్ నాకు అసలు ఇంకా సింక్ ఇన్ అవ్వట్లేదు, కొన్ని రోజులు అవుతే సింక్ ఇన్ అవుతుందేమో, పొద్దున్న లెగిసి మీటింగ్లో లాగిన్ అవ్వకపోతే అసలు ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా తెలీదు అని అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఈ కమింగ్ టు ఇండియా, వాట్ డు యూ థింక్? No. Anytime we can visit them. Yes, anytime you can come. Now we'll have to pull the rope and ask them to come stay in Hyderabad. You have realized your responsibility and you have come back to India. Yeah. God bless you. Thank you. Somebody knows. I think even when we age also, we don't know our responsibility. But having known the responsibility earlier, that's a very good thing. So God bless you. Thank you. Your parents should be lucky. Always happy to have So happy with my granddaughter. Because they only teach the nursery rhymes again. They go back to their own childhood. ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీ అత్తయ్య, బృంద అత్తయ్య. అత్తయ్య ఇద్దరు సిస్టర్స్ చెన్నై నుంచి వచ్చారు. చాలా మంది కొత్తగా చూసే వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉంది, సమ్ టైమ్స్ ఇంగ్లీష్ వింటున్నారు, తమిళ్, కన్నడ. అత్తయ్య మావయ్యది యాక్చువల్గా కన్నడిగాస్ వాళ్ళు, కానీ ఫ్యామిలీ మొత్తం చెన్నైలో సెటిల్ అయిపోయారు. ఓన్లీ అత్తయ్య మావయ్య మటుకు హైదరాబాద్ మూవ్ అయ్యారు. అందుకనే వాళ్ళకి 3 languages వచ్చు. మావయ్య హైదరాబాద్ లో చాలా ఇయర్స్ బిజినెస్ ఫీల్డ్ లో ఉండటం వల్ల ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు అనమాట. పెళ్ళైనప్పటి నుంచి నాకు కూడా మావయ్య తోటి ఇంగ్లీష్ లో ఇంటరాక్ట్ అవటము అలవాటు అయిపోవటం చేత నేను ఎక్కువ అలాగా కమ్యూనికేట్ చేయటం అయితే జరిగింది. ఎనీవేస్ చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చి ఫుల్ కబుర్లు చెప్పుకున్నాం. యాక్చువల్గా మా ఇంటికి కూడా కొంతసేపు రమ్మని చెప్పారు అనమాట. వాళ్ళు 1 week అలా వచ్చారు. అందులో ఒక 2 days మంత్రాలయం వెళ్ళారనమాట వాళ్ళ ఫ్యామిలీ అందరూ. ఇకపోతే 1 week ఉంటున్నారు కదా హైదరాబాద్ లో, ఇక్కడ అక్కడ బాగా తిప్పుదాము, అన్ని చోట్లకి వెళ్దాము, అలా చాలా చాలా ప్లాన్స్ చేసాము. కానీ అనుకున్నట్టు అవ్వలేదు. అది ఎందుకనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. కానీ కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాం, అక్కడెక్కడ కొంచెం షాపింగ్ తీసుకున్నారు. అండ్ ఫైనల్గా కల్కి మూవీకి వెళ్ళాం. గణేష్తోనే చూస్తానని పెట్టుకుని కూర్చుని నేను అసలు చూడలేదు అనమాట. మూవీస్కి సంబంధించి నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను పెళ్ళైనప్పటి నుంచి గణేష్కి ఒకటే చెప్పాను, నాకు ఎవ్రీ వీక్ ఓర్ అట్లీస్ట్ మంత్లీ 2 అయినా బయటికి వెళ్ళి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం గణేష్ అని చాలాసార్లు చెప్పాను. అయినా సరే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఏం కదండి, ఎప్పుడు కూడా మహా అయితే ఇయర్లీ ఒక్కసారి అంటాడేమో గణేష్, మధు బయటకు వెళ్ళి మూవీ చూద్దామని. బికాజ్ ఈజ్ లైక్ ఎందుకు వచ్చింది, నెట్ఫ్లిక్స్లో చూసేవచ్చు కదా అని అనుకునే వ్యక్తి. ఇది అసలు చాలా చిన్న విషయం, కానీ ఇలాంటి చిన్న విషయాల మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వల్లే బాధ వస్తుంది. నేను ఎన్నిసార్లు అనుకునేదాన్నో, ఐ కాంట్ యూ జస్ట్ ఆస్క్ మీ వన్స్ అని, బట్ దట్ వోంట్ హ్యాపెన్. సో ఫైనల్గా అది నేను పక్కన పెట్టేసి నాకు నచ్చినప్పుడు నేను మూవీకి టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్దాం దా అంటాను అనమాట. నా బైక్ కూడా. ఎనీవేస్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి మూవీకి. ఆ మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ అంత ఎక్కువ నచ్చలేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే బాగానే అనిపించింది. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఇస్ అన్ అమేజింగ్ యోగా టీచర్ అనమాట. ఆవిడ ఇప్పటికీ కూడా యోగా క్లాసెస్ నేర్పిస్తారు. సో పిల్లలు అడిగితే వాళ్ళకి కొన్ని ఆసనాలు ఇక్కడ నేర్పుతున్నారు. If you want Pani Puri, if you want Gobi Manchurian, come to India. Sadhana, Aishu, Arvind, వాళ్ళు గణేష్ వాళ్ళ పిన్ని బాబాయ్ పిల్లలు, వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉన్నారు.
ఇక్కడ నేను సరదాగా ముగ్గురు సిస్టర్స్కి స్పాకి వెళ్దామని చెప్పాను. యూజువల్గా మా అత్తయ్య అస్సలు చాలా తక్కువ అనమాట, అస్సలు వెళ్ళరు. అండ్ హెయిర్ కలర్ అనేది ఇప్పుడు దాకా బయట ఒక్కసారి కూడా పెట్టించుకోలేదు అత్తయ్య. సో కొంచెం చేంజ్ ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసము అందరినీ పెడిక్యూర్ దానికి తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 2 hours ఫుల్గా ప్యాంపర్ చేసుకున్నాం అనమాట. నేను కూడా యూఎస్కి వచ్చిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదన్నమాట, కుదరలేదు నాకు. ఆ రోజు గణేష్ రావటంతో సరే పిల్లల్ని చూసుకుంటే మేమందరము, నేను అత్తయ్య ఏమో కొంచెం హెయిర్ స్పా లాంటిది, నేను హెయిర్ స్పా చేసుకున్నా, అత్తయ్య ఏమో కలర్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళేమో పెడిక్యూర్ మ్యానిక్యూర్లా చేసుకున్నాం. అండ్ శ్రీనికకి మొన్నే కట్ చేశాను కదా యూఎస్లో, జుట్టు మళ్ళీ పెరిగిపోయింది, అసలు తల కూడా దూకోవట్లేదని కట్ చేసి పడేసా. హలో అండి, రోజు పొద్దు నుంచి మా ఇంట్లో ఒకటే వర్షం. చూడండి చాలా బాగుంది వెదర్. రాత్రి నుంచి పడతామంట సిటీ అంతా హైదరాబాద్లో. ఈరోజు ఎందుకు వ్లాగ్ చేస్తున్నానంటే చాలా థింగ్స్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ అయితే ఇల్లంతా మంచిగా క్లీన్ అయితే చేశాను. ఎవ్రీ వీకెండ్ కొద్దిగా క్లీనింగ్ చేస్తాను. మమ్మీ ఉన్నప్పుడు మనకి క్లీనింగ్ చేయడం కుదరదు, ఎందుకంటే మొత్తం మమ్మీయే చేస్తుంది కాబట్టి. సో మమ్మీ నువ్వు లేకపోతే పర్వాలేదు, నేను బాగానే క్లీన్ చేస్తాను. ఫ్రెష్గా కొత్త బెడ్షీట్స్ మార్చేసాను. అండ్ టేబుల్ అంతా కొంచెం డీప్ క్లీనింగ్. గణేష్ సే హాయ్. సీరియస్లీ వర్కింగ్. Hello. Welcome. Ooh, somebody is researching and writing notes. So this is what he does. Researching about something, taking notes. Okay, let's leave him there. పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు. ఒకసారి గైస్, కెన్ యూ పాజ్ ద టీవీ? ఓకే. ఇషిత, శ్రీనిక, అమ్మ పెట్టిన కొత్త మండే టు థర్స్డే నో టీవీ రూల్ పాలసీ గురించి ఏమైనా చెప్తారా ఒకసారి ఫర్ ద సబ్స్క్రైబర్స్? I don't like it at all. I know అమ్మా, చాలా కష్టంగా ఉంది కదా మండే టు థర్స్డే. I don't like it at all. We have time, but Amma will just give us some boring thing to do at that time. సమ్మర్ అంతా కొంచెం టీవీ చూడటం ఎక్కువ అయింది కాబట్టి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళకి నేను పెట్టిన రూల్ ఏంటంటే మండే టు థర్స్డే టీవీ చూడకూడదు. ఫ్రైడే, సాటర్డే, సండేస్ హ్యాపీగా మూవీస్ చూడొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఏదైనా చూడొచ్చు అనమాట. వాళ్ళకి పండగ. వీళ్ళకి స్కూల్ నుంచి వచ్చేసరికి 3:30 అయిపోతుంది, 3:45 అలా అయిపోతుంది. ఇంకొచ్చి కాసేపు హోంవర్క్స్ చేసుకుని బయటకు వెళ్ళి పార్క్లో ఆడుకుని స్నాక్స్ తిని ఆ తర్వాత డిన్నర్ చేసి స్నానాలు చేసి అయిసేసరికి టైం. మీకు ఒక రోజు యాక్చువల్గా నేను ఒక మంచి ఈవినింగ్ రొటీన్ అయితే తీస్తాను, ఇప్పుడే దాని గురించి షేర్ చేయండి. ఈవినింగ్ రొటీన్లో అయితే చూపిస్తాను. ఫర్ నౌ నాకు ఇషిత వేసుకున్న డ్రెస్ చాలా అంటే చాలా నచ్చేసింది. ఇట్స్ ఎ న్యూ డ్రెస్ షీ వోర్. ఇది నేను ఫ్రాక్ వాలాలో తీసుకున్నాను. సిటీ అంతా ఉంటుందండి ఫ్రాక్ వాలా. సో మీకు ఈ డ్రెస్ కావాలంటే గో టు ఫ్రాక్ వాలా అండ్ గెట్ ఇట్. గెట్ హర్. అసలు పర్ఫెక్ట్ ఉందన్నమాట. అసలు ఫిట్టింగ్, వీళ్ళ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ వెనక్కి తిరుగు. జుట్టు ఇంకా ఎంత పెరగాలి ఇస్తా? ఎక్కడి వరకు కావాలి హెయిర్? అక్కడి వరకు జుట్టు కావాలంట అమ్మాయికి. శ్రీనికకి చిన్న హెయిర్ కట్ అయిపోయింది. నేను కొన్ని రోజులు ఆగి చేయాల్సింది, బికాస్ ఒక ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా పండక్కి, మర్చిపోయి కట్ చేసేసాను. అయినా సరే క్యూటీ పాప. Fun fact, did you know that on Mondays and Thursdays we have tuition, and on Friday I have tuition because I love it, and on Tuesdays and Wednesdays we have art class. వావ్. I'm the tuition girl while this girl's the art girl. వీళ్ళ ఈవినింగ్ స్కెడ్యూల్లో ఇషిత చెప్పిన అన్ని క్లాసెస్ గురించి కూడా నేనైతే షేర్ చేస్తాను. రైట్ నౌ వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. అండ్ మై లిటిల్ పోనీ అలా ఫేవరెట్ షో అన్నమాట. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాను. మీకు డాలస్ వీడియో చూసుంటే శృతి అని ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళని గుర్తుందా? వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇండియా వచ్చారు. సో సరదాగా కొంతసేపు ఇంటికి రండి అని చెప్పేసి పిలిచాను అనమాట. సో తను వాళ్ళ పిల్లలు కూడా రాబోతున్నారు. సో వంటకి ఏం ప్రిపేర్ చేశాను, అఫ్ కోర్స్ మొత్తం సొంతంగా చేయలేదు, అదే కదండి అడ్వాంటేజ్ ఇండియాలో ఉంటే. అలా అని చాలా టైం ఉంటుంది అనుకుంటాము, బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. ఇండియా వచ్చిన తర్వాత నాకేమీ అంత టైం ఉన్నట్టు అనిపించట్లేదు. టు బీ ఫ్రాంక్, యూఎస్లో నాకు ఎందుకో ఎక్కువ టైం ఉన్నట్టు అనిపించేది. మేబీ ఇంకొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ట్రాన్సిషన్ అవ్వాలి. మాకంటూ ఒక హౌస్ సెటప్ అయిన తర్వాత, మేము ఒక మంచి రొటీన్లో పడిన తర్వాత మేబీ అప్పుడు ఇంకొంచెం బాగా టైం మేనేజ్ చేసుకోగలుగుతామేమో మేమిద్దరము. సరే, ఇప్పుడు ఫస్ట్ అయితే పిల్లల కోసము పన్నీర్ బటర్ మసాలా, బేసిక్ గరం మసాలా వేసి జీడిపప్పులేసి పన్నీర్ అండ్ క్యాప్సికమ్ తోటి చేసిన లిటిల్ బిట్ గ్రేవీ కర్రీ, చపాతీలు, వేడి వేడి సాంబార్ బెండకాయలతోటి. నాకు బెండకాయలతోటి సాంబారు చాలా చాలా ఇష్టము. ఒకటి చిక్కుడుగాయ కూర. ఇకపోతే
ఎగ్ పొరట కర్రీ. ఇదిగోండి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది మై గేట్లో వచ్చేసారు అని చెప్పేసి ఫ్రెండ్స్. అక్కడ వెనకాల కనిపిస్తుంది లగేజ్ ఇంకా అక్కడే ఉంది. కొత్త ఇంటికి మారిన తర్వాత ఇంకా ఫైనల్గా షిఫ్ట్ చేద్దామని అసలు ఇంకా ఈ లొకేషన్ నుంచి మార్చడం కూడా మార్చలేదు. నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తాను ఆగండి. లెట్ మీ షో యూ. ఒకప్పుడు ఇలాగే సింపుల్ వీడియోస్ చేసేదాన్ని కదా. పాత వీడియో గుర్తొస్తుంది నాకు ఎందుకో ఈ వీడియో చూస్తూ ఉంటే. హాయిగా ఉండేది. కానీ ఇలాగా ఒక దేశం నుంచి ఇంకొక దేశం మారటం, మధ్యలో మీ బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, పునర్వి రిటర్న్ టు ఇండియా, యాడెడ్ రెస్పాన్సిబిలిటీస్ తోటి అసలు పిల్లలిద్దరికి పట్లంగాలు వేసి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి ఫోటోషూట్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట. అన్నీ కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ ఐ వాంట్ గో బ్యాక్ టు దట్ జోన్ ఆఫ్ మైండ్. కానీ అన్నీ హ్యాండిల్ చేయగలుగుతానా లేదా తెలీదు. ఎలాగైతే నేను 9 to 5 ఆఫీస్ వర్క్ చేసేదాన్నో అలాగే ఒక మంచి రొటీన్ పెట్టుకుని మేబీ చేయగలుగుతానేమో. ప్రస్తుతం అయితే నా ఫోకస్ అంతా ఇదిగోండి ఇష్టా శ్రీనిక మీదే మ్యాక్సిమమ్ ఉందన్నమాట. అందుకనే నేను సెల్ఫ్ గ్రూమింగ్కి పెద్దగా అంత టైం ఇవ్వలేదు. ఇది వేసుకుంది సింపుల్ చుడీదారు. ఆసు కాదు 5. గుడ్ జాబ్ అమ్మా. తెలుగు నేర్చేసుకుంటాను. హిందీ కూడా నేర్చుకుంటున్నావు కదా. హిందీలో ఏం నేర్చుకున్నావు? మా అక్షరం నేర్చుకున్నావా హిందీలో? డైనింగ్ టేబుల్ మీద అంతా అరేంజ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మొన్నే కలిసినట్టు అనిపించింది. మళ్ళీ కలిసాము. లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్స్గా దొరకటము చాలా కష్టం అండి. వన్ థింగ్, ఎవరైనా సరే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారినప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్స్ చేసుకోవటం అనేది అంత ఈజీ కాదు. బికాస్ అర్థం చేసుకోవడానికి కూడా మనకి టైం ఉండాలి, వాళ్ళకి కూడా టైం ఉండాలి. ఇద్దరం టైం ఇవ్వగలిగితేనే ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ శృతి అండ్ హర్ హస్బెండ్ ప్లస్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము, ఎన్ని మాట్లాడుకున్నాము ఇండియా గురించి, అమెరికా గురించి, వర్క్, ఫ్యామిలీ, చాలా కామన్ టాపిక్స్ ఉంటాయి అనమాట. చాలా బాగా అనిపించింది మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై గైస్. This is my best friend and she loves meeting video channels. She became your best. And Amma, guess what? We both like the same things. Amma, really? We both love it. She said her mom lets her watch it. Oh. అలా కాసేపు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి గడిపిన తర్వాత మేము బ్యాక్ టు మా హౌస్ పనులు అనమాట. ఇది ఫస్ట్ టైము గణేష్ ఫ్లాట్ చూడటానికి వచ్చినప్పుడు. మాకు ఏమైందంటే యూజువల్గా రెంటల్ ఫ్లాట్లోకి మారినప్పుడు ఎవరైనా కామన్ ఏజెంట్ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం పనులు వాళ్లే చూసుకుంటారు అనమాట. కానీ ఇక్కడ మాకు కామన్ ఏజెంట్ ఎవ్వరూ లేరు. డైరెక్ట్గా ఓనర్ తోటే నేను డిస్కస్ చేశాను. అండ్ ఓనర్ ఇస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి హౌస్కి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్, గ్యాస్ కనెక్షన్, ఏదైనా చిన్న చిన్న రిపేర్ వర్క్, పెస్ట్ కంట్రోల్ 2 times అండ్ క్లీనింగ్ కంపెనీని బుక్ చేయటము అన్నీ కూడా నేనే బుకింగ్ చేసి దగ్గరుండి అన్నీ ఆల్మోస్ట్ చేశాను అనమాట. నేను అంతా చేసేసిన తర్వాతే గణేష్ అయితే ఇక్కడికి రావటం జరిగింది. దిస్ వాజ్ ద ఫైనల్ క్లీనింగ్ థింగ్ అనమాట. మన ఫోన్లో అందుబాటులో ఉండే చాలా సర్వీసెస్ ఇండియాలో ఉంటాయండి. వెరీ సింపుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. కరెక్ట్గా వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలి. మనకి సూట్ అయిన టైమింగ్ స్లాట్ బుక్ చేసుకుంటే మంచిగా వచ్చి అయితే చేస్తారు. పెస్ట్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇయర్లీ 2 or 3 అయినా చేసుకోవటం. బికాస్ కాక్రోచెస్ అనేది ఇప్పుడు అంతటా ఉన్నాయన్నమాట. కాక్రోచ్ కంట్రోల్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ పార్టికల్స్ బయట ఉండకూడదు. డస్ట్బిన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే క్లోజ్ చేసి గనక పెడిగితే అవి వచ్చే శాతము చాలా మటుకు తగ్గుతాయి అని అయితే మాకు వేరే వాళ్ళందరూ సజెస్ట్ చేశారు. సో పెస్ట్ కంట్రోల్ అంతా అయిపోయిన తర్వాత ఒకటే స్మెల్ అనమాట ఫ్లాట్లో. ఆ స్మెల్ అంతా పోవటానికి మళ్ళీ మేము వేరే సెంట్లు పెట్టి అంతా అయిన తర్వాత ఫైనల్గా వెళ్ళాం ఫర్నిచర్ షాపింగ్కి. బికాజ్ మా ఫర్నిచర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ముందైతే కూర్చోడానికి అయినా ప్లేస్ కావాలి కదా. సో మా ఇంట్లో నుంచి ఒక ఆఫీస్ చైర్ని, సోఫా ఎనీవేస్ మాకు కావాలి. యూఎస్లో ఉన్న మా సోఫా మేము అక్కడే సెల్ చేసాము. అది ఇండియా హౌస్కి సూటబుల్ కాదని అయితే మాకు అనిపించింది. సో మేము సేమ్ ప్లేస్కి వెళ్ళానండి. ఎక్కడైతే మా మమ్మీ డాడీ ఫర్నిచర్ తీసుకున్నాను, శ్రీవే రిక్లైనర్ ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళాను. వీళ్ళు కొత్తగా స్టోర్ పెట్టడం వల్ల ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, నేను వీళ్ళ స్టోరే కాదు వేరే స్టోర్స్ కూడా ఇదివరకు చెక్ చేశాను. బట్ దిస్ వన్ ఇస్ లైక్ అమేజింగ్. మియాపూర్లో ఉంది వాళ్ళ బ్రాంచ్. ఇంకా కొత్త మోడల్స్ వచ్చేసినాయి అనమాట. అమేజింగ్ రీడింగ్ కార్నర్స్ ఉంటాయి చూడండి, రీడింగ్ చేసి ఆ గణేష్కి ఎంత నచ్చినాయి అంటే హీ వాజ్ లిటరలీ సిట్టింగ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. బికాస్ అంత యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇండియాలో తయారు చేసినవి ఉన్నాయి, ఎక్స్పోర్టెడ్ లెదర్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ బెస్ట్ పార్ట్, ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా సరే చేస్తారు. మీరు పిక్చర్ చూపిస్తే ఎగ్జాక్ట్గా అదే దింపేస్తారు. ఎలాంటి లెదర్లో కావాలి, ఎలాంటి సీటింగ్లో కావాలి అది కూడా
కూడా హ్యాపీగా చేస్తారు. వీళ్ళ దగ్గర కొన్న డైనింగ్ టేబుల్ ఎంత మందికి నచ్చిందో. ఇనీషియల్గా నాకు మాధురి కృష్ణ ద్వారా తెలుసు అనమాట వీళ్ళు. సో బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్స్ మనకి మంచి లైక్ సూపర్ అఫోర్డబుల్ రేట్స్ అనమాట. అన్ని మంచి రేట్లో వచ్చేస్తే రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. కానీ మా సోఫా ఏమైతే ఉందో మమ్మీ డాడీకి కొంది తొందరగా మడ్ అయిపోవటం చూశాడు గణేష్. ఇలాంటిదైతే వద్దు, వీ హ్యావ్ టు గో విత్ లెదర్ సోఫా అని అయితే డిసైడ్ అయ్యాము. ఒకవేళ అండ్ లెదర్ సోఫాలో కూడా మళ్ళీ లైట్ కలర్ వద్దు అనమాట, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, కొంచెం నల్లగా అయిపోతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు డార్క్ కలర్, మరీ బ్రౌన్ బ్లాక్ లాంటివి కాకుండా లక్కీగా కరెక్ట్గా మా కళ్ళు అక్కడ ఒకటే ఒక పీస్ ఉందన్నమాట, ఆ పీస్ మీద పడింది. ఇది మనకి బ్లూకి గ్రేకి మధ్యలో ఉన్న కలర్, ఈ ఎగ్జాక్ట్గా ఈ కలర్ ఏంటో తెలీదు కానీ అమేజింగ్ కలర్. ఎంత నచ్చిందంటే అది చూడగానే వి జస్ట్ లైక్ వి లవ్డ్ ఇట్. కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఒక సైడ్ రిక్లైనర్ వచ్చింది, మనకి ఎన్ని సైడ్స్ రిక్లైనర్ కావాలన్నా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళ స్టోర్ వచ్చేసి మియాపూర్లో ఉంది. డెఫినెట్గా వీళ్ళు చెక్అవుట్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ దే హ్యావ్ ఇట్. ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ కాంబో సెట్. ఆ మస్టర్డ్ చైర్ కూడా వచ్చింది, కానీ మా దగ్గర ఆల్రెడీ ఐకియా చైర్ ఉండటం వల్ల అది తీసుకోలేదు. ఈ పర్టికులర్ పీస్ ఒక్కటి అయితే తీసుకున్నాము. ఇంకొక విషయం, డిస్ప్లే పీస్ డైరెక్ట్గా ఇదే మేము పిక్ చేసుకుని వెళ్ళిపోయాం కాబట్టి మాకు మంచి డిస్కౌంట్ కూడా వచ్చిందనమాట. Open the big door. It's a school. Yes, it's school. I made up the last part. గణేష్ వచ్చినప్పటి నుంచి శ్రీనిక ఫేవరెట్ థింగ్ ఏంటో తెలుసా, భోజనం అంతా అయిపోయిన తర్వాత రాత్రి కొంతసేపు బాల్కనీలో కూర్చుని స్కూల్లో కబుర్లన్నీ నాన్ స్టాప్గా చెప్తా ఉంటుంది. పిల్లలతోటి మనం ఎప్పుడు టైం స్పెండ్ చేసినా చేయకపోయినా డేలో 3 times మటుకు స్పెండ్ చేయాలండి. పొద్దున్న లేసినప్పుడు, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే, అండ్ రాత్రి పడుకునే ముందు. దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రెషెస్ట్ క్వాలిటీ టైం అనమాట. ఎనీవేస్ ఫైనల్గా మా సోఫా వెంటనే డెలివర్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పీస్ ఆర్డర్ చేసాం కాబట్టి అదైతే ఇంటికి వచ్చేసింది. ఇక్కడైతే సెటప్ అయిపోతుంది. లివింగ్ ఏరియాలో కరెక్ట్గా పట్టాలి అనుకున్నాము. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న సోఫా ఈ రెంటెడ్ హౌస్కే కాకుండా ఫ్యూచర్లో మేము ఏ హౌస్కి వెళ్ళినా సరే బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అన్నట్టు మీరు పాత వీడియోస్కి పెట్టిన కామెంట్స్ వల్ల చాలా మోటివేట్ అయ్యి ఈ వీడియో నేను ఎంత ఫాస్ట్గా అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కళ్ళ కామెంట్ చదువుతానండి. 60% అయితే పక్కా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ టైమ్ టు లీవ్ ఎ మెసేజ్. నా హోమ్ టూర్ వీడియో చూడకపోతే చూడండి. ఆ వీడియోలో నన్ను మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్ మీ హౌస్ రెంట్ అడిగారు. దానికి నేను చెప్పాలనుకున్న ఆన్సర్, నేను రాసే నా స్టోరీ బుక్లో కొన్ని పేజెస్కి నాకు యాక్సెస్ ఉండదు. సో వాటికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. ఇలాంటి కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఆల్సో మీరు మ్యాజిక్ బ్రిక్స్ 99 acres వెళ్తే అక్కడ లొకేషన్ బట్టి రెంటల్ ఎలా ఉంటుందో అనేది ఈజీగా మీకైతే అర్థమైపోతుంది. అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాము. అండ్ ఈ పిల్లోస్ కూడా మేము కస్టమ్ మేడ్ చేయించాం కరెక్ట్గా మా సోఫా మా చైర్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు, విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ USA. అండ్ పిల్లో ఫైట్స్ కూడా ఇప్పుడు గణేష్కి నాకు స్టార్ట్ అయిపోతాయి. బికాస్ ఇప్పుడు దాకా ఇండిపెండెంట్గా ఉన్నాము, ఇప్పుడు కలిసి ఉండబోతున్నాము. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ఉన్నారంటే ఐ థింక్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవ్వగలుగుతారు. లైఫ్ ఎలా మారుతుందో వన్స్ యూ స్టార్ట్ లివింగ్ విత్ యువర్ పార్ట్నర్. మా ఇంటికి కొత్త సోఫా వస్తే మా డాడీ ఇంటికి పాత గోద్రేజ్ బీరువా అయితే వచ్చేసింది. ఇంతకీ మా డాడీ బీరువా ఇప్పుడు ఎందుకు వచ్చింది? పాత ఇల్లు మా డాడీ ఇన్ని రోజులు ఖాళీ చేయించకుండా ఉంచారు. ఎందుకు ఉంచారు? రీజన్ ఏంటి? అసలు ఓల్డ్ హౌస్లో ఏమవుతుంది? అదంతా మీరు మా నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పటికైతే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్ గైస్.